ఈరోజు నా వీడియో మైనీస్. ఈ రోజుల్లో చాలా ఇష్టంగా తింటున్నారు కదా అందరూ. దాన్ని హెల్దీ వేలో అంటే బాగా నిర్లక్ష్యంగా మనం తినవలసిన, అంటే భగవంతుడు కొన్ని కొన్ని ఇస్తాడు, మనం తినేవలసినవి వాటి క్వాంటిటీ అయిపోయినప్పుడేమో అవి మనకి ఆరోగ్యానికి పడవు. వాటి క్వాంటిటీ అవ్వకపోతే మన హెల్త్ ప్రాబ్లం వల్ల అవి తినే పరిస్థితి వస్తుందని నేను నమ్ముతాను. అలా కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఓన్లీ వెజిటేబుల్స్ వాటిని ఇష్టంగా తినడానికి హెల్దీ వేలో ఇంట్లో మైనీస్ తయారు చేయడం ఎలానో, అది మామిడికాయ పచ్చడితో మైనీస్. ఎట్లుంటాయంటే కొన్ని అంతే కదా, దాంట్లో ఏముంటుంది, ఎగ్గు ఆయిల్ ఉంటుంది. వాళ్ళు ఏ ఆయిల్ వేస్తారో అందుకే ఇప్పుడు ఈ రకంగా మైనీస్ తినడం వల్లే చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. దాన్ని హెల్దీ వేలో ఇంట్లో పన్నీరు, అంటే పాలు విరగొడితే పన్నీర్ అయిపోతుంది. ఆ పన్నీరు, ఆయిల్, మామిడికాయ పచ్చడి, అంటే ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి కదా, వెల్లుల్లి, ఆవపిండి. మనం వేరే ఆయిల్ వేయకుండా మామిడికాయ పచ్చడిలో నూనె ఉంటుంది. ఇట్లా వీటన్నిటితో కలిపి చక్కగా వెజిటేబుల్స్ కూడా మైనీస్తో ముంచుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బయట నుంచి మైనీస్ అస్సలు తీసుకురాకండి. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేది చాలా హెల్తీ వేలో మనం ఇంట్లో తయారు చేయొచ్చు. దాంట్లో నువ్వుల నూనె వేసి కానీ ఆవు నూనె వేసి కానీ వాళ్ళకి పెట్టడం వల్ల ఈ నెయ్యి అటువంటి తినని పిల్లలకు కూడా హెల్తీ వేలో పన్నీరు, ఆయిల్, ఆవు నెయ్యి హెల్తీ వేలో వాళ్ళ బాడీలోకి వెళ్ళడంతో పాటు అన్హెల్దీ ఈ ఆరోగ్యానికి ప్రమాదకరమైన మైనీసు వాళ్ళకి ఇష్టమైంది దూరం చేయకోకుండా, ఒకవేళ మనకు కూడా హెల్త్ పరంగా వెజిటేబుల్స్తో ఇట్లా తినాలి అనిపించినప్పుడు ఈ వే చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఆవిరి మీద ఉడకబెట్టుకొని ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.